హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చీకట్లో నల్లపులి. రచన రామవరపు వేణుగోపాలరావు గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? ఏడారకొండ, కొండ మీద చల్లగాలి, పక్కని చక్కని చుక్క. కొండ మీదకెక్కితే కింద ఇంద్రనీలం రంగులో పరుచుకున్న సముద్రం, దానిమీద లేత నీలంలో మేఘాల గుంపు ఆవల అంతకుముందు వెస్ట్ బెంగాల్లో సౌత్ ఈస్టర్న్ రైల్వే స్టీమ్ ఇంజన్ పొగలు కక్కుతూ, ఇంజన్లో డ్రైవర్, అసిస్టెంట్ అదే కలాసి చెమట్లు కక్కుతూ, బొగ్గు ఇంజన్కి ఆకలి తీరుస్తూ, ఎప్పుడొస్తుందా ఆంధ్ర అని అంగలారుస్తూ, మోసం దగ కుడి ఎడమలనగా లేలేత చేతులు, లావుపాటి చేతులు, జానల చేతులు, బాలల చేతులు, బంగారు గాజులు, వాచీల కోసం వస్తే చూసి తొడిగి విసిగి ఛీ అని లోకం మీద విరుచుకుపడి, అమ్మా అన్న మాట వినగానే రాజారాం ఉలిక్కిపడి చూశాడు. ఆలోచనల్లో కొట్టుకుపోతున్నవాడల్లా ఆత్రంగా మంచం మీద నిద్రపోతున్న 7 ఏళ్ల కూతురు రమణి వంక చూశాడు. అని మరోసారి అస్పష్టంగా అని అటు వత్తిగిల్లి పడుకుంది. అమాయకంగా ఆదమరిచి నిద్రపోతున్న కూతుర్ని చూసేసరికి రాజారాం గుండె మరోసారి చెరువైంది. తల్లి లేని పిల్లను ఎలా సాకాలా అన్న బెంగ ఇంకోసారి అతన్ని వేధించింది. టైం 7:30 అయింది. ఉస్సురంటూ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. చిటికలో తయారయ్యే టిఫిన్ ఉప్మా ఒక్కటే, కాకపోతే తాజా కరివేపాకు, కాస్త అల్లం, ఎక్కువగా జీడిపప్పు ఉంటే చాలు రమణి ఆవురావురమంటూ తినేస్తుంది. స్టవ్ వెలిగించి పావుగంట అయ్యి అవ్వకముందే టిఫిన్ తయారు చేశాడు. తన కోసం కప్పులో కాఫీ పోసుకుని బెడ్రూమ్లోకి నడిచాడు. అప్పుడే నిద్ర లేచింది రమణి. కళ్ళు నులుముకుంటూ, టైం ఎంత డాడీ అని అడిగింది. స్కూల్ టైం కావస్తోంది. అబ్బా, టైం ఎంత డాడీ అని గారంగా అడిగింది రమణి మరోసారి. 7:30 దాటింది. మై గాడ్ అంటూ కప్పుకున్న దుప్పటిని ఓ మూలకి విసిరేస్తూ లేచి కూర్చుంది. మై గాడ్ అనడం ఎక్కడ నేర్చుకున్నావు రమణి అని అడిగాడు రాజారాం కాఫీ తాగుతూ. నేనేదైనా తప్పు చేస్తే మా టీచర్ అలానే అంటుంది. ఎలా? ఓ మై గాడ్, ఇంత చిన్న విషయం తెలీదు అని విసుక్కుంటుంది. అంటే నీవు స్కూల్లో బాగా వెనుకపడిపోయావన్నమాట. అంటే పెద్ద పెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. అంటే సరిగ్గా చదవడం లేదన్నమాట. అదేం కాదు, మా టీచర్ పిచ్చిది. సరే, తెల్లారి లేస్తూనే మీ టీచర్ గొడవెందుకు గాని గబగబాలే, బాత్రూంలో నీళ్లున్నాయి, మొహం కడుకుని తుఫాన్ ఎక్స్ప్రెస్లా వచ్చేయి. నీకోసం ఫస్ట్ క్లాస్ అయిన ఉప్మా చేశాను అన్నాడు రాజారాం సిగరెట్ వెలిగిస్తూ. డాడీ డాడీ ఆ రోజు దినపత్రికలో మొహం దూరుస్తూ ఏమిటి అన్నాడు. బెడ్ కాఫీ కావాలి డాడీ. తప్పమ్మా, అది బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు నువ్వు అలాగే అంటావు. మొహం ముడుచుకుంది. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మొహం పెట్టి రహస్యంగా, మరి మన పక్కింటి ఆంటీ రోజు బెడ్ కాఫీనే తాగుతుందట, నేను తాగితే తప్ప అంది. పతాక శీర్షికలోంచి తలెత్తి తదేకంగా కూతురు వైపు చూశాడు రాజారాం. ఇప్పుడు 7 ఏళ్ల పిల్ల. పెరిగిన వాతావరణం ప్రభావంతో వయసును మించిన మాటలు మాట్లాడుతోంది. చిన్నప్పుడే తల్లి పోయినందువల్ల మితిమీరిన గారాబం. అడిగిన రిబ్బన్లు లేకపోతే, జోళ్లు కొనకపోతే, గోళ్ల రంగులు కొనివ్వకపోతే ఎక్కడ నొచ్చుకుంటుందో ఆ చిన్నారి హృదయం అని అతని ఆరాటం. మగపిల్లల అవసరాలు తెలుసుకోవడం చాలా తేలిక. అవి కూడా కొన్నే ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. అదే ఆడపిల్లలైతే పిన్నీసు దగ్గర నుంచి పౌడర్ దాకా అన్నీ వాళ్లకు అతి ముఖ్యమైన విషయాలే. మరో 10 ఏళ్లు పోతే ఫ్రాకులు మాని లంగాలు ఓణీలు వేస్తుంది, లేకపోతే పంజాబీ డ్రెస్ వేస్తుంది. అప్పుడు తన అవసరాలు ఏం తెలుస్తాయి? నాకిది కావాలి, అది కావాలి అని తండ్రిని అన్నీ అడగలదా? ఏంటి డాడీ అలా చూస్తున్నావు? నా మాటకి జవాబు చెప్పు. వేలు చురుక్కుమనగానే సిగరెట్ మరో దమ్ములాగి దాన్ని యాష్ట్రేలో పడేశాడు. ఏమన్నావు? నేను బెడ్ కాఫీ తాగితే తప్పా? అవును, తప్పే. మరి పక్కింటి ఆంటీ తాగితే? అది తప్పే. మరెందుకలా తాగుతుంది? అడిగేవాళ్ళు లేక. సరే గాని బ్రష్ చేసుకోరాదు, ఉప్మా చల్లారిపోతే బాగుండదు. లే మరి అంటూ తొందర చేశాడు రాజారాం. తనడిగిన ప్రశ్నకి సరైన జవాబు రాలేదని నిరుత్సాహంగా మంచం దిగి బాత్రూం వైపు నడిచింది రమణి.
మరో సిగరెట్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళాడు రాజారాం. విజయనగర్ కాలనీ అంటే అతనికి ఏదో చెప్పలేని ఇష్టం. అబిడ్స్ దగ్గర ప్లాజా టవర్స్లో ఫ్లాట్ కొనుక్కున్న ఈ ఇల్లు మాత్రం అమ్మబుద్ధి కాలేదు. 20 ఏళ్లుగా ఈ ఇంటితో ఉన్న అనుబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోగలడా? వృద్ధాప్యంలో అతని తల్లిదండ్రులు ఈ ఇంట్లోనే కన్ను మూశారు. పెద్దలు చేసిన పెళ్లి అయినా అతన్నెంతో ఆరాధించి అందాల పాపని ప్రసాదించి తర్వాత ఏడాదన్నా నిండకుండానే హఠాత్తుగా అతని అర్ధాంగి ఈ లోకం వదిలి వెళ్ళింది కూడా ఈ ఇంట్లోనే. కాకపోతే అప్పుడు డాబా ఇల్లు ఇప్పుడు మేడ అయ్యింది. ఊళ్ళో అంతటా కర్ఫ్యూలు గొడవలు ఉన్నా, తుఫానులు చెలరేగినా ఇక్కడ మాత్రం అంత ప్రశాంతంగా ఉంటుంది. పాలు వస్తాయి, పేపర్లు వస్తాయి, దుకాణాల్లో అన్నీ దొరుకుతాయి. కూరగాయలు సరే, కరెంటు సాధారణంగా పోదు, నీళ్ల బాధ లేదు. తెల్లటి యూనిఫారాల్లో చేతులతో పుస్తకాలు పట్టుకుని 5-6 అమ్మాయిలు చకచక విజయ బ్యాంకు వైపు వెళ్తున్నారు. నవ్వుకుంటూ ముచ్చట్లాడుకుంటూనే గమ్యం చేరాలన్న తొందరతో నడిచి వెళ్తున్నారు. అంతా 10 ఏళ్లలోపు అమ్మాయిలు. వాళ్ళని చూస్తుంటే అతనికి తన బాల్యం గుర్తొచ్చింది. ఐఎమ్ రెడీ డాడీ. వెనక్కి తిరిగి చూస్తే రమణి కనిపించింది. చేజారిన బాల్యం తిరిగి రాదనిపించింది. అప్పుడప్పుడు నన్ను నాన్న అని పిలువు తల్లి అంటూ అంత పెద్ద పిల్లని 2 చేతులతోనూ ఎత్తుకున్నాడు రాజారాం. తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది రమణి. వంటింట్లోకి వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో ఆమెను కూర్చోబెట్టాడు. ప్లేట్లో ఉప్మా, గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఆమె ముందు పెట్టాడు. స్పూన్ చేత్తో అందుకుని, మరి నువ్వో నాన్న అని అడిగింది. తర్వాత తింటాలే. సరే అంటూ ఉప్మా తినడానికి ఉపక్రమించింది. నాన్న, మరి నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? మధ్యాహ్నం 1 గంటకి. మళ్ళీ ఎప్పుడొస్తావు? రాత్రి 10 అవుతుందమ్మా. డాడీ, ఈ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం చేయి డాడీ. రమణి అలా ఎందుకన్నదో అతనికి తెలుసు. మధ్యాహ్నం 3 గంటలకల్లా రమణి ఇంటికి వచ్చేస్తుంది. వంటామే లక్ష్మీకాంతం గారు పెట్టిన టిఫిన్ తినేసి సాయంకాలం వరకు సైకిల్తో మొత్తం విజయనగర్ కాలనీ అంతా చుట్టి వస్తుంది. కాలనీ చివర ఉన్న ఫ్యాన్సీ కార్నర్లో ఏదన్నా కూల్ డ్రింక్ తాగుతుంది. చీకటి పడకముందే ఇంటికి వచ్చి కాసేపు హోంవర్క్ చేస్తుంది. తర్వాత భోజనం. అదయ్యాక గంటకి ఆఫీస్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి ఇంకా ఎంతసేపు అని నిగ్గదీస్తుంది. చివరికి విసుగొచ్చి సరే నేను కింది వాళ్ళ ఇంట్లో పడుకుంటా అని చెప్పేస్తుంది. వంటామె 8 కాగానే వంట పని పూర్తి చేసి వెళ్ళిపోతుంది. తలుపులకి తాళాలు వేసి రమణికి ఇస్తుంది. ఆ తాళాలు భద్రంగా జేబులో దాచుకుని చేత్తో ఒక కామిక్స్ పుస్తకం పట్టుకుని కింద వాటాలో అద్దెకుంటున్న సుబ్బారావు గారింటికి వెళ్తుంది. వాళ్ళింట్లో రమణి కోసమని ప్రత్యేకంగా ఓ మంచం కూడా ఉంది. సుబ్బారావు ఏదో బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తాడు. అతని భార్య కూడా అదే బ్యాంకులో గుమాస్తా. ఇద్దరికీ రమణి అంటే ముద్దు. వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళకి ఆ కబురు ఈ కబురు చెప్తూ ఏ రాత్రికో నిద్రపోతుంది రమణి. అర్ధరాత్రి దాటాక ఏ 1 గంటకో ఇంటికి వచ్చే తను ఆ పిల్లకి తల్లి లేని లోటు తీర్చగలడా? స్కూటర్ చప్పుడు విని పాపం సుబ్బారావు తలుపు తీస్తాడు. అంత రాత్రిలోనూ అమాయకంగా నిద్రపోయే రమణిని ఎత్తుకుని తమ ఇంటికి తీసుకువెళ్తాడు తను. మాట్లాడు డాడీ, మరో ఉద్యోగం చెయ్యి. ఈ ఉద్యోగం వద్దు డాడీ. తప్పదమ్మా, కొన్నాళ్ళు చేసి మానేస్తాలే. అలా అంటావు కానీ నేను చెప్పిన మాట వినవు అంటూ బొంగమూతి పెట్టింది. నా తల్లివి కదూ, నీ మాట ఎందుకు వినను? పోనీ రోజు సాయంత్రం 5 o'clockకి వచ్చేయి డాడీ. అప్పుడప్పుడు వచ్చేస్తున్నాగా, రోజు రావాలి. చూద్దాం అంటావు కానీ ఏం చేయవు అంటూ గడగడ మంచినీళ్లు తాగింది. 8:30 కల్లా స్కూల్ యూనిఫారంలోకి మారింది రమణి. బాక్స్లో పుస్తకాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చూసుకుంది. ఓసారి మెడ విదిలించి ఏంటి నాన్న రిబ్బన్ ఇంత గట్టిగా కట్టావు అని విసుక్కుంది. ఇలారా, మళ్ళీ వేస్తాను. వద్దు, టైం అయిపోయింది, నేను వెళ్తా. నీ ఇష్టం. టాటా డాడీ. టాటా. చకచక్క మెట్లు దిగి వీధిలోకి నడిచింది. అమ్మాయి కనుమరుగయ్యే వరకు అటే చూస్తూ నిల్చున్నాడు రాజారాం. రమణి అన్న మాటలే అతని చెవుల్లో పదే మారుమోగాయి. ఈ ఉద్యోగం మానే నాన్న. తనెన్నో ఉద్యోగాలు చేశాడు. బంగారం కొట్లో సేల్స్ మ్యాన్, రైల్వేలో కలాసి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో టైపిస్ట్,
బ్యాంకులో క్యాషియర్, సినిమా ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఏదీ వచ్చి రాలేదు. రాణించడానికి అవకాశాలు వస్తున్నాయనుకునేసరికి చేస్తున్న పని మీద అతనికి విసుగు పుట్టేది. మరోవైపు మనసు పోయేది. బాల్యమంతా దారిద్ర్యంలో గడిచింది. యవ్వనంలో దరిద్రం తీరకపోయినా దేనికి లోటు లేకపోయింది. ఎంతో అభిమానించే మేనత్త విజయనగర్ కాలనీలోని తన ఇల్లు అతని పేర రాసిపోయింది. రాజ్యం ఇల్లాలవుతూనే ₹1,00,000 ఆస్తి పట్టుకొచ్చింది. దాన్ని ఆమె మరో 1,00,000 చేసి ప్లాజా టవర్స్లో ఒక ఫ్లాట్ కొనిపించింది. దానిమీద ఇప్పుడు ₹1,000 అద్దె వస్తుంది. కాలనీలో ఉన్న ఇంటికి 500 అద్దె ఇస్తారు. ఇప్పుడు తను ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, కానీ నెలకి 1,500 ఏ మూలకి? పోనీ ఉన్న రెండిళ్లలోన ఒకదాన్ని అమ్మేసి ఏదైనా వ్యాపారంలోకి దిగితే ఆ ధైర్యమే లేదు అతనికి. నష్టం వస్తే ఆ ఆలోచనని అతడు భరించలేకపోతున్నాడు. ఆంధ్ర టైమ్స్ దినపత్రికలో రాజారాం అసిస్టెంట్ ఎడిటర్. ఎడిటోరియల్స్ నుంచి అడ్డమైన చెత్త అతని చేత రాయిస్తారు. నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు. పని వేళలు సరే. సరిగ్గా 8 ఏళ్ల క్రిందట ఉద్యోగం సద్యోగం లేకుండా విజయవాడలో తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటే తింటూ కూర్చున్న తనకు 32 ఏళ్ళు. అప్పట్లో విజయవాడలో ఏ గోడ మీద చూసినా ఆంధ్ర టైమ్స్ దినపత్రిక త్వరలో దూసుకు వచ్చేస్తోంది అంటూ పోస్టర్లు కనిపించాయి. ఆంధ్ర టైమ్స్ అన్న పేరు విని తను మొదట్లో నవ్వుకున్నాడు. దినపత్రికకి ఇదేం పేరని చులకన కూడా చేశాడు. ఆ పత్రికలో తను పని చేయాల్సి వస్తుందని అప్పుడు తను కలలో కూడా ఊహించలేదు. అయితేనేం ఇప్పుడది తెలుగునాట ప్రతి ఇంట వాడుక పేరైపోయింది. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, మద్రాస్ నుంచి 3 ఎడిషన్లు వస్తున్నాయి. త్వరలో మరో 2 ఎడిషన్లు తేవాలని అనుకుంటున్నారు కూడా. అంతలో రాజారాంకి నిన్న రాత్రి రమణి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. డాడీ నీతో ఒక ఆవిడేమో మాట్లాడాలట. ఎవరమ్మా అది? ఏమో ఎవరో, తెల్లగా పొడుగ్గా అందంగా ఉంది. మెడలోనేమో ముత్యాల హారం వేసుకుంది. ఎర్రని పట్టుచీర కట్టుకుంది డాడీ. నాతోనే ఎందుకు మాట్లాడాలిట? మరేమో నువ్వు న్యూస్ పేపర్లో పనిచేస్తావుగా, అందుకని. ఎక్కడ కనిపించింది ఆవిడ? ఫ్యాన్సీ కార్నర్ దగ్గర డాడీ. ఇంకేం చెప్పింది? నీకేదో న్యూస్ చెప్తానంది. నువ్వెప్పుడు ఇంట్లో ఉంటావో అడిగింది. ఇంకా నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫ్యాన్సీ కార్నర్కి వెళ్ళి మ్యాగజైన్లు, పుస్తకాలు, సిగరెట్లు తీసుకుంటావని చెప్పాను ఆవిడకి. కొత్త వాళ్లతో అలా మాట్లాడవద్దని చెప్పానా లేదా? అవుననుకో, ఆవిడ చాలా మంచిదానిలా ఉంది డాడీ. సరే, ఆవిడ పేరేమిటి? ఏదో చెప్పింది డాడీ. సారీ, మర్చిపోయాను. పర్వాలేదులే. అన్నట్లు వాళ్ళ ఇల్లు మన ఇంటి దగ్గరే డాడీ. ఓకే. ఆలోచనల్లో మునుగుతూనే సిగరెట్ ప్యాకెట్ అందుకున్నాడు. సిగరెట్లు ఎక్కువ తగలేస్తున్నాను అనుకుంటూనే మరో సిగరెట్ అంటించాడు. అంతలో టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. హలో రాజా, గుడ్ మార్నింగ్. డైరెక్టర్ విరించి గొంతు అది. గుడ్ మార్నింగ్ సార్. మరేం లేదు, మద్రాస్ నుంచి చైర్మన్ గారు వచ్చారు. నీతో మాట్లాడాలంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకల్లా ఆఫీస్కి వచ్చాయి. లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేశాను. అలాగే, ఉంటాను మరి. చైర్మన్ వస్తున్నాడంటే ఏదో పెద్ద మార్పు జరుగుతుందన్నమాట. పెద్ద తలకాయల్ని పీకేయడం, చిన్న తలకాయల్ని పెద్దపీట ఎక్కించడం ఈ తతంగం మామూలే. ఈసారి గొడ్డలి ఎవరి నెత్తి మీద పడుతుందో. కేవలం ఉల్లిపాయల వ్యాపారంతో కోటీశ్వరుడైన రాజభూషణంరావు ఒకప్పుడు రాజయ్యగాడు. కోట్లతో పాటు దాన్ని నిలుపుకోవాలన్న దుగ్ధ ప్రారంభమైంది. రాజకీయంగా పలుకుబడి సంపాదించాలన్న కోరిక బలపడింది. వాటి ఫలితమే ఆంధ్ర టైమ్స్. ఎక్కడో మూలన పడి ఉన్న ఓ బొక్క రోటరీ మిషన్ కొని విజయవాడలో ఆంధ్ర టైమ్స్ ప్రారంభించాడు. 10,000తో ప్రారంభమైన సర్క్యులేషన్ ఏడాది తిరగకుండానే 50,000 కావడంతో సక్సెస్కి తనే ఆశ్చర్యపోయి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించాడు. మరో ఏడాదికే మద్రాస్. అన్ని ఊళ్ళల్లోనూ పత్రికకి అధునాతనమైన భవంతులు, కార్లు. రాజయ్యగాడు కాస్త రాజభూషణరావు గారుగా రూపాంతరం చెందాడు. అయినా పేరు పెట్టి పిలవరు ఎవరు. భయంగా చైర్మన్ గారు అని వ్యవహరిస్తారు. చైర్మన్ చలమయ్య గొడ్డలి ఎవరి మీద పడుతుందో పాపం అనుకున్నాడు రాజారాం మరోసారి. ఎడిటర్ విష్ణుమూర్తి మనసులో మెదిలాడు. వెంటనే రిసీవర్ ఎత్తి ఆయన నంబర్ డయల్ చేశాడు. హలో. అప్పుడే నిద్రలేచినట్టుంది విష్ణుమూర్తి గొంతు. నమస్కారం సార్, నేను రాజారాంని. హలో రాజా, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్.
ఏమిటి విశేషం? మరేం లేదు, మన చైర్మన్ గారు వచ్చారట. అవును, తెలుసు. ఏవో పెద్ద మార్పులు జరుగుతాయని రూమర్లు వినిపిస్తున్నాయి. అది మామూలే. నాకైతే అక్కడ వాతావరణం చాలా ఇరుగ్గా తోస్తోంది. తనతో చైర్మన్ మాట్లాడాలని కబురు పెట్టిన విషయం విష్ణుమూర్తికి చెప్దామా అనుకున్నాడు రాజారాం. చూడు రాజా, హఠాత్తుగా నన్ను రాజీనామా చేయమన్నా నేను ఆశ్చర్యపోను. నేను అన్నిటికీ సిద్ధపడిన వాడిని. ఈ వెధవ రంగంలో తల పండిన ముసలాన్ని. ఏమంటావ్? నిజమేననుకోండి. చైర్మన్ గారికి మేనల్లుడు కాబట్టి ఆ రోగ్ విరించుగాడు మనకో డైరెక్టర్. జర్నలిజంలో ఓనమాలురా అని అప్పారావు గాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్, పైగా స్టాఫ్ రిపోర్టరేట. రోగ్ అప్పారావు గాడు చాలా డేంజరస్ ఫెలో సార్. విరించుగాడికి అమ్మాయిల్ని తార్చిన వెధవ వాడు. వాడికెప్పుడు అదే పని. వాడి గురించి మాట్లాడితే 6 పెగ్గుల బ్రాందీతో నోరు కడుక్కోవాలి. వెల్ సెడ్. అన్నట్టు రాజా, నాదొక సలహా. నన్ను రిజైన్ చేయమని బహుశా ఇవాళ అడుగుతారని నా అనుమానం. నేనెలాగూ వెళ్ళిపోయేవాణ్ణి. అది అన్యాయం సార్. పైగా మీరు చైర్మన్ గారు మంచి స్నేహితులు కదా. అది చెడగొట్టారుగా టప్పాల అప్పారావు, ఇంచి మొహం విరించుగాడు. అంతేనంటారా? శుభ్రంగా. ఇంతకీ నే చెప్పేది విను. నా అంచనా ప్రకారం నిన్ను ఎడిటర్గా చేస్తారు. నీ పేరు కూడా పేపర్లో వేస్తామంటారు. కానీ అందుకు ఒప్పుకోవద్దు. ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకోకు. అలాగే సార్. ఉంటాను. అంతేనా విశేషాలు? అంతే సార్. రైట్ హో. బరువెక్కిన గుండెతో బాత్రూం వైపు నడిచాడు రాజారాం. మధ్యాహ్నం 12:30. స్కూటర్ని ఫ్యాన్సీ కార్నర్ ముందు ఆపి దిగాడు రాజారాం. షాప్లో వీరయ్యతో ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతోంది. రాజారాం షాప్లోకి వెళ్ళగానే ఆమె ఇటు తిరిగి అతనికి నమస్కారం చేసింది. నా పేరు సుమిత్ర సార్. మీ అమ్మాయి రమణితో నిన్న ఫ్రెండ్షిప్ అయింది. అవును, మీ గురించి చెప్పింది. మీరేదో మాట్లాడాలన్నారట. ఒక్క 5 నిమిషాలు. ఓకే. వీరయ్య 2 కుర్చీలు తెచ్చివేశాడు. ఇద్దరు కూర్చున్నారు. ఈ సమయంలో మీరు వస్తారని ఈయన చెప్పారు. మీకోసం వెయిట్ చేస్తూ ఇక్కడున్నాను. సుందరి నాకు వరుసకి అక్కయ్య అవుతుంది సార్. ఇక్కడే ఈ కాలనీలోనే ఉంటుంది. బహుశా మీరు చూసే ఉంటారు. అంతలో వీరయ్య అందుకున్నాడు. తెల్లగా పొడుగ్గా ఉంటుంది సార్. మన షాప్కి రోజు వస్తూ ఉంటుంది. ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరే. ఏమో చూసి ఉంటాను, గుర్తులేదు అన్నాడు రాజారాం. 2 నెలల కిందటి వరకు సుందరి విజయవాడలో నాతోనే ఉండేది. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్గా పనిచేసేది. హఠాత్తుగా ఆ ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని ఒక్కరితే ఉంటోంది. నేను గత ఆదివారం ఇక్కడికి వచ్చాను. వస్తున్నట్లు తనకి చాలా రోజుల ముందుగా టెలిగ్రామ్ ఇచ్చాను. స్టేషన్కి వస్తానని తను జవాబు కూడా రాసింది. కానీ స్టేషన్కి రాలేదు. ఏమైందా అని అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇంటి తలుపు తాళం వేసి ఉంది. ఇంటి గల వాళ్ళు చాలా మంచివాళ్ళు. తాళం పగలగొట్టి నన్ను ఉండమన్నారు. ఇవాళ అప్పుడే బుధవారం. ఇంతవరకు సుందరి ఇంటికి రాలేదు. సుమిత్ర మొహంలో ఆందోళన. అందమైన మొహం మీద ముత్యాల్లా చిరుచెమట. పోలీసులకి రిపోర్ట్ చేశారా? వచ్చిన మర్నాడు సోమవారం నాడే ఆ పని చేశాను సార్. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ వచ్చారు కూడా. ఇల్లంతా సోదా చేశారు. టూత్ బ్రష్ వగైరా సామాన్లేవి ఇంట్లో లేవు గనుక ఏదైనా ఊరు వెళ్ళి ఉండవచ్చునని ఆయన అన్నారు. అవును, అలా జరిగి ఉండొచ్చుగా అన్నాడు రాజారావు ఆమెను ఓదారుస్తున్నట్టు. నేను వస్తున్నానని తెలిసి కూడా ఇంట్లో ఉండకుండా ఊరు వెళ్లే రకం కాదు సుందరి. సరే, వాళ్ళ ఆఫీసులో వాకప్ చేయకపోయారా? ఎక్కడ పని చేస్తుందో నాకు తెలీదు. ఆమెకెవరైనా పరిచితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారా ఈ ఊళ్ళో? నిస్సహాయంగా తల ఊపింది సుమిత్ర. పోనీ విజయవాడలో ఒక అతనితో 2-3 సార్లు చూశాను. అతని పేరు తెలీదు సార్. అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది సుందరి. అంతే. ఫోటో ఉందా? ఓ ఎస్. దయచేసి మా ఇంటికోసారి రాగలరా? ఇక్కడే, వాకింగ్ డిస్టెన్స్. సరే అంటూ లేచాడు రాజారాం. ఇదిగో చూడండి అంటూ సుమిత్ర ఓ ఫోటో అందించింది. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో. ఏదో హోటల్ ముందు లాన్లో నిలబడి తీయించుకున్నది. తీసింది ఎవరో అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్. స్లీవ్లెస్ జాకెట్తో చీరకట్టులో ఉంది. ముఖం చిన్నగా అస్పష్టంగా ఉంది. ఫోటోలో ఇలా ఉంది కానీ అసలు వ్యక్తి చాలా అందంగా ఉంటుందనిపించింది. ఇందులో మనిషి వివరాలు, ముఖం అది సరిగ్గా రిజిస్టర్ కాలేదు. ఇంట్లో అదొక్కటే ఉంది సార్. సాలోచనగా తల పంకించాడు రాజారాం. అన్నట్లు ఇంకో ఫోటో పోలీసులకి ఇచ్చాను. వాళ్ళని అడిగి తీసుకొస్తాను.
అలాగే, నేను కూడా మా రిపోర్టర్లకి చెప్తాను. పోలీస్ స్టేషన్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి. ఇంకో విషయం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఏమిటది? మా సుందరి అకౌంట్లోకి హఠాత్తుగా ఎక్కడి నుంచి 25,000 వచ్చాయో ఆశ్చర్యంగా ఉంది. అది ఈ మధ్యనే సుందరి బ్యాంక్ పాస్బుక్ ఇచ్చింది. రాజారాం బ్యాంక్ అకౌంట్ వివరాలు చూశాడు. అంతకుముందు అకౌంట్లో 25 రూపాయలే ఉండాలి. అది కాస్త 25,025 రూపాయలైంది ఒక ఎంట్రీతో. పాస్బుక్ ఆమె చేతికిచ్చి వీధి గుమ్మం వైపు నడిచాడు రాజారాం. అతన్ని అనుసరించింది సుమిత్ర. శ్రమ అనుకోకుండా ప్రయత్నించండి సార్. అలాగే, థ్యాంక్స్, ఉంటాను సార్. తల పంకించి స్కూటర్ వైపు నడిచాడు. హైదరాబాద్ మహానగరంలో రోజు ఎందరో అమ్మాయిలు హఠాత్తుగా మాయమవుతూ ఉంటారు. కొందరు హుస్సేన్ సాగర్లో తేలుతారు, మరికొందరు బొంబాయి వ్యభిచార గృహాల్లో, ఇంకొందరు నకిలీ ప్రియుల బాహుబంధాల్లో, మరికొందరు మద్రాసులోని కుహనా నిర్మాతల బెడ్రూముల్లో. ఎక్కడుందో ఈ సుందరి అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారాం. భవిష్యత్తు మీద ఎన్నెన్నో ఆశలు పేర్చుకుంటూ అబిడ్స్లో ఉన్న ఆంధ్ర టైమ్స్ ఆఫీస్ చేరుకున్నాడు రాజారాం. అతను డెస్క్ రూమ్ చేరుకునేసరికి సరిగ్గా 1 గంటకి ఇంకా పావుగంట ఉంది. షిఫ్ట్ ఇన్ఛార్జ్ జనార్దన్తో ఓ 10 నిమిషాలు మాట్లాడిపోతే బాగుండుననిపించింది రాజారాంకి. జనార్దన్, మన క్రైమ్ రిపోర్టర్తో మాట్లాడి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళమను. మిస్సింగ్ పర్సన్స్ లిస్ట్లో మిస్ సుందరి ఉందేమో చూడమను. మొత్తం వివరాలు నాకు ఇవాళే కావాలి, ఓకే అన్నాడు. జనార్దన్ సీట్లోంచి లేచి నిలబడి అలాగే సార్ అన్నాడు. రాజారాం తను వేసుకున్న నీలం రంగు సూటు వైపు చూసి చూడనట్టు పరిశీలనగా చూసుకున్నాడు. అంతా సరిగ్గా ఉంది. వదిలైన టైని సరిచేసుకుంటూ డెస్క్ రూమ్లోంచి బయటకు వెళ్ళాలని చకచక అడుగులు వేశాడు. ఏదో తెలియని ఉద్రిక్తత, ఆరాటం తనను ఆవహించిన విషయం అతను అప్పుడే తెలుసుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు. విష్ణుమూర్తి, తను గురువుగా భావించే విష్ణుమూర్తి వద్దన్నా, ఒకవేళ తనను ఎడిటర్ స్థానంలో చైర్మన్ కూర్చోబెట్టినా ఎస్ అనడానికి సిద్ధంగా ఉన్నాడు తను. గంటసేపు మదనపడి తను ఈ నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఈ టెన్స్నెస్. రాజారాంకి తెలుసు, దినపత్రిక ఎడిటర్కి ఉండాల్సిన అర్హతలన్నీ తనకి ఉన్నాయి. అనుభవాలు ఉన్నాయి, న్యూస్ సెన్స్ ఉంది, జనంతో మాట్లాడి పని చేసుకుపోయే స్వభావమూ ఉంది. ఇంతవరకు ఏ దినపత్రిక సంపాదకుడు చేయలేని ఫీట్స్ తను చేయగలడు. కళ్ల ముందు తను కన్న కలలన్నీ నిజమైనట్టు అదో గమ్మత్తైన అనుభవం. 2nd ఫ్లోర్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వైపు వెళ్ళాడు రాజారాం. సినిమా ఎడిటర్ రాజేశ్వరి అతని వైపు చూసి పలకరింపుగా నవ్వింది. రాజేశ్వరికి ఇంకా పెళ్లి కాలేదు. వయసు 25కి మించదు. ఆమె అంటే పెళ్లి చేసుకోవడానికి కనీసం 25 మంది ఆమె ఇంటి ముందు క్యూ కట్టేవారేమో. ఎందుకంటే తెల్లగా పొడుగ్గా ఉంటుంది రాజేశ్వరి. అందానికి ప్రతిరూపంలా ఉంటుంది. ఖరీదైన చీరలకి ఆమె ఓ హుందాతనాన్ని ఇస్తుంది. చిరునవ్వు నవ్వితే వెన్నెలలు కురుస్తాయి. ఆ నవ్వులో అరమరికలు ఉండవు. హృదయంలోంచి, మనసులోంచి పలకరిస్తున్నట్టు వింత అనుభూతి కలుగుతుంది. అమాయకంగా మాయా మర్మాలు ఏమీ తెలియనట్టుగా నవ్వే ఆమె మొహం కోటి కోటి దీపాల కాంతిలో వెలుగుతున్నట్టు అనిపిస్తుంది రాజారాంకి. అయితే ఒక్క విషయం మాత్రం అతనికి నచ్చదు. పనిలో మునిగి ఉన్నప్పుడు ఒంటి మీద చీర ధ్యాస ఉండదు ఆమెకి. బయట జారినా తను చేస్తున్న పని మీదే ఆమె దృష్టి. రాజారాం గారు, ఆగాడు రాజారాం. మీతో 1 నిమిషం మాట్లాడాలి. ఓకే. దగ్గరకు వచ్చింది. ఇంటిమేట్ సెంట్ వాసన, ఆడవాసనతో జడలో మల్లెల వాసన, ఆ రోజే కట్టుకున్న కొత్త చీర వాసన. ఈ సువాసనలన్నీ రాజారాంని 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళాయి. 1 నిమిషం అంతే. విష్ణుమూర్తి గారు రిజైన్ చేశారు అంది రాజేశ్వరి. ఐఎమ్ సారీ అన్నాడు రాజారాం. పాత జ్ఞాపకాలేవో ఇంకా అతని మెదడుని తొలుస్తూనే ఉన్నాయి. గంట క్రితం చైర్మన్ గారితో మాట్లాడాను. ఆయన మాటల్లో తెలిసింది విషయం. అంతేకాదు, ఆంధ్ర టైమ్స్కి ఇవాళ ఓ కొత్త ఎడిటర్ వస్తాడు అంది. రాజారాం మాట్లాడలేదు. ఇవాళ మీరు చైర్మన్ గారితో లంచ్ చేస్తున్నారని కూడా అప్పుడే తెలిసింది. గుడ్ లక్. నిజానికి నేను ఇంతవరకు చైర్మన్ గారు ఎలా ఉంటారో చూడలేదు. ఆయన స్వభావం కూడా నాకు తెలియదు. వాళ్ళు వీళ్ళు ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటారు, ప్రచారం చేస్తారు. ఒక్క విషయం చెప్పనా, ఆయనకి ఎలాంటి దురలవాట్లు లేవు. చాలా మంచి మనిషి. ఎవరికి అపకారం తలపెట్టే తత్వం కాదాయింది. అన్నట్టు నాదో సలహా వింటారా అంటూ
రాజారాం మొహంలోకి చూసింది రాజేశ్వరి. రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు. చీరకే కొత్త అందాలు తెచ్చిన ఆమె శరీరాన్ని ఆరాధనా భావంతో చూస్తున్నాడు. వింటారా అని ఆమె అనగానే తలెత్తి ఆమె వైపు చూశాడతను. చైర్మన్ గారు చాలా నిక్కచ్చి మనిషి. అతనికి భార్య పిల్లలు లేరు, ఒంటరివాడు. దగ్గర బంధువులు అంటూ ఎవరూ లేరు, ఒక్క మేనకోడలు తప్ప. తోడబుట్టిన చెల్లెలు కూతురామె. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అంచేత అందరినీ అనుమానంగానే చూస్తాడు. మేనకోడలు మొగుడైనంత మాత్రాన మన డైరెక్టర్ విరించి గారిని గుండెల్లో పెట్టుకున్నాడనుకోకండి. ఆయన పని అంతే. చైర్మన్ గారి గురించి మీకంతా తెలిసినట్టు చెప్పేస్తున్నారే అన్నాడు రాజారాం. అవును మరి, మా నాన్నగారు ఆయన దగ్గర 25 ఏళ్ళు పనిచేశారు. నా చిన్నప్పుడు చైర్మన్ గారి ఒళ్ళో ఆడుకున్నాను. ఆ సంగతి తెలుసా మీకు? ఆరాధనా భావంతో రాజేశ్వరి మొహంలోకి చూశాడు రాజారాం. ఆమె వయసు మహా అయితే 25 ఉంటుంది. తనకి 40 ఏళ్ళు. తనంటే ఆమెకి ఎందుకింత అభిమానం? అదే తెలియక కళ్ళతో ప్రశ్నించాడు. ఆ ప్రశ్నని రాజేశ్వరి అర్థం చేసుకోలేదు. అన్నట్టు 1 గంట అయింది. మీకోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. లేటు కాకుండా వెళ్ళండి అందామే మనోహరంగా నవ్వుతూ. తనివి తీరా ఆమె నవ్వుని చూసి 3rd ఫ్లోర్లోకి వెళ్ళాడు రాజారాం. 3rd ఫ్లోర్లో ఒకవైపు డైరెక్టర్ విరించి ఆఫీసు, మరోవైపు చైర్మన్ ఆఫీసు ఉన్నాయి. రెండింటి మధ్య కాన్ఫరెన్స్ హాల్ ఉంది. హలో రాజా, డైరెక్టర్ విరించి తన వాచ్ కేసి చూసుకున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చావు, పద అంటూ రాజారాం భుజాల మీద చేయి వేశాడు. విరించి నల్లగా ఉంటాడు, కళ్ళు లోతుగా ఉంటాయి, మొహం ఎప్పుడూ సీరియస్గా ఉంటుంది. చైర్మన్ గారి రూమ్లో అప్పటికే అప్పారావు ఉన్నాడు. రాజారాంని చూడగానే మొహం ఇంత చేసుకుని నవ్వాడు. విరించి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళాడు. చిన్న డైనింగ్ రూమ్, మధ్యలో పొడవాటి టేబుల్, అటు ఇటు 6 కుర్చీలున్నాయి. ఏదో మాట్లాడుకుంటూ ముగ్గురు కూర్చున్నారు. అంతలో ఏదో తలుపు తీసి మూసిన చప్పుడైంది. తల తిప్పి చూశాడు రాజారాం. తెల్లని పైజమా, లాల్చీలతో, ఎర్రని మొహంతో అతనే చైర్మన్ అని గ్రహించి రాజారాం లేచి నిలబడ్డాడు. మిగతా ఇద్దరు కూడా నిలబడ్డారు. చైర్మన్ నిశితంగా రాజారాం మొహంలోకే చూస్తున్నాడు. విరించి దగ్గరగా వచ్చి, ఇతనేనండి రాజారాం అని పరిచయం చేశాడు. రాజారాం 2 చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వేనన్నమాట రాజారాం అంటూ చైర్మన్ రాజభూషణరావు అతని పరిశీలనగా ఎగాదిగా చూశాడు. అందరూ భయపడే చైర్మన్ ఇతనేనన్నమాట అనుకున్నాడు రాజారాం. రాజభూషణరావు మరి పండు ముసలి కాదు, కానీ వార్ధక్యంలోకి అడుగు పెట్టాడని ముఖం మీది ముడతలు, పండు జుత్తు చెప్తాయి. గోల్డ్ రిమ్ కళ్ళద్దాలు, ఆ కళ్ళద్దాల వెనుక పులి కళ్ళలా భయంకరంగా మెరిసే అనుభవంతో పండిన కళ్ళు. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ చైర్మన్ రాజారాం వైపు తిరిగాడు. ఆర్ యు ఏ డ్రింకింగ్ మ్యాన్ మిస్టర్ రాజారాం అని ప్రశ్నించాడు. రాజారాంకి రాజేశ్వరి మాటలు గుర్తుకు వచ్చాయి. అబద్ధము చెప్పరాదు అనుకున్నాడు. ఎస్ సార్, ఇన్ ఏ మోడరేట్ వే అన్నాడు. విరించి రాజారాం తాగడానికి ఏమైనా రెడీ చేశావా అని అటు చూశాడు. ఆఫీస్లో తాగకూడదని నేను నియమం పెట్టుకున్నాను సార్. అది కాక లంచ్ ముందు తాగితే నాకు నిద్ర వస్తుంది అని రాజారాం అన్నాడు. విరించి నాయర్ని పిలు అన్నాడు చైర్మన్. తర్వాత మరోసారి రాజారాంని పరిశీలనగా చూశాడు. రాజారాం, నువ్వు విజయవాడలో ఎక్సలెంట్గా పనిచేశావు. మన పత్రిక పేరుని నిలబెట్టావు అన్నాడు. థ్యాంక్ యూ సార్. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం నా కళ్ళు అనుక్షణం గాలిస్తూ ఉంటాయి. గాడిదల్ని గుర్రాల్ని ఒకే గాటని కట్టడం నాకు ఇష్టం ఉండదు. అన్నట్టు టాలెంట్ అంటే గుర్తొచ్చింది. ఏ దినపత్రికైనా అమ్మేది ప్రతిభనే. ప్రతిభ గల వాళ్ళకి మన సంస్థలో ఎప్పుడు స్థానం ఉంటుంది అన్నట్టు విరించి, ఏడి నాయర్ అన్నాడు చైర్మన్. అప్పుడే వచ్చిన నాయర్ డైనింగ్ టేబుల్ మీద భోజన పదార్థాలను నిశ్శబ్దంగా అమర్చసాగాడు. కొంతసేపటికి 4 భోజనం చేయడం ప్రారంభించారు. ప్రతిభ గల వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఇక నా పని అయిపోయిందని నిద్రపోవడం కూడా నాకు ఇష్టం ఉండదు రాజారాం. మన సంస్థ నుంచి వచ్చే అన్ని ఎడిషన్లని నేను రోజు చదువుతాను. మిగతా దినపత్రికలతో పోల్చి చూస్తాను. ఒక్క విషయం ఏమంటే, లోకల్ న్యూస్ కవరేజీలో మనమే బెస్ట్. హైదరాబాద్ లాంటి సిటీలో సిటీ ఎడిషన్కి లోకల్ కవరేజ్ ప్రాణం లాంటిది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు రాజారాం అంటూ ఉత్సాహంగా అతని వైపు చూశాడు చైర్మన్. ఐఎమ్ వెరీ ప్లీజ్ టు హియర్ ఇట్ సార్. అయితే నన్నొక్కటే చాలా కాలంగా వేధిస్తోంది. ఆంధ్ర టైమ్స్
ఇంకా నంబర్ 1 కాలేదు అంటూ గ్లాసులోని మంచినీళ్ళు గడగడ తాగాడు. ఆ విరించి, ఏమిటి తింటున్నావు? విరించి ఏదో గొనిగాడు. ఇదిగో చూడు, కాకరకాయ కూర ఫస్ట్గా ఉంది, 2 ముక్కలు వేసుకో. ఇష్టం లేని పని చేస్తున్నట్టు విరించి కాకరకాయ కూర వడ్డించుకున్నాడు. చైర్మన్కి కాకరకాయ కూర అంటే ఇష్టం, విరించికి అది పడదు. తనని కాకరకాయ కూర తినమని అడగనందుకు రాజారాం సంతోషించాడు. సొంత మేనకోడలు భర్త అయిన విరించి అంటే చైర్మన్కి సదభిప్రాయం అంతగా లేదన్న అనుమానం కూడా అతనికి వచ్చింది. రాజారాం, నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు మంచి ఎడిటర్ కాగలవు. నా సంస్థలో నువ్వు హ్యాపీగా ఉండాలని నా కోరిక. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. న్యూస్ పేపర్ సక్సెస్కి మూల కారణం ఏమిటో తెలుసా? టీం వర్క్. సంతృప్తితో మీలాంటి వాళ్ళందరూ చేసే సమిష్టి కృషి పత్రిక విజయానికి దారి తీస్తుంది. అలాంటి టీం వర్క్ మనం సాధించగలిగితే పత్రిక సర్క్యులేషన్ దానంతటా అదే పెరుగుతుంది. అడ్వర్టైజర్లు మన కాళ్ళ మీద పడతారు. ఏమంటావు అప్పారావు అంటూ అటు చూశాడు చైర్మన్. చర్చా వేదిక ఫ్యూచర్ ప్రారంభించాలని మీరు అనుకుంటున్నట్లు విరించి గారు చెప్పారు సార్. ఇట్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. దాంతో సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది సార్ అంటూ అప్పారావు తైరు నవ్వాడు. నిజమే, సర్క్యులేషన్ పెరుగుతుంది, కానీ దాన్ని నిలబెట్టే బాధ్యత నీదేనయ్యా. నేను చేయగలిగిందల్లా చేస్తాను సార్ అన్నాడు అప్పారావు మరోసారి తైరు నవ్వుతూ. అన్నట్టు రాజా, మీరిద్దరూ విజయవాడలో కలిసి పనిచేశారని విన్నాను. మీ ఇద్దరికి సరిపడుతుంది కదా? అర్థం కానట్టు చూశాడు రాజారాం. ఏమిటలా చూస్తావు? విరించి నీకేం చెప్పలేదా? చెప్దామనుకున్నానండి. ఫోన్లో చెప్దామని ట్రై చేశాను, కానీ నంబర్ కలవలేదు. ఐ డోంట్ లైక్ దిస్ విరించి. చైర్మన్ గట్టిగా అలా అనేసరికి రాజారాం ఆశ్చర్యపోయాడు. అంతలో విరించి గొంతు సవరించుకుని, అన్నట్టు రాజారాం, మన అప్పారావు ఈవేల్టి నుంచి ఆంధ్ర టైమ్స్ ఎడిటర్. ఆ సందర్భంగానే మనం చైర్మన్ గారితో లంచ్లో జాయిన్ అయ్యాం అన్నాడు. రాజారాంలో ఆశ్చర్యానికి బదులు నిరాశ నిండింది. కానీ దాన్ని బయటికి కనపరచకుండా అప్పారావు వైపు తిరిగాడు. కంగ్రాచులేషన్స్ అప్పారావు అన్నాడు ముక్తసరిగా. థ్యాంక్ యూ. ఇది మనకి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. మనం ఇప్పుడు నంబర్ 3 పొజిషన్లో ఉన్నాం. 6 నెలల్లో మనం నంబర్ 1 కావాలి. దానికి మీ ఇద్దరు కృషి చేయాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఐ వాంట్ రిజల్ట్స్, దట్స్ ఆల్ అంటూ అన్నంలో పెరుగు పోసుకున్నాడు చైర్మన్. అంతలో తల ఎత్తి, రాజారాం, నీ పనిని నేను కంట కనిపెడుతూనే ఉంటాను. నీ ప్రతిభ పత్రికకి ఎలా ఉపయోగపడుతుందో కూడా నేను గమనిస్తూనే ఉంటాను. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, గుర్రాన్ని గాడిదల్ని నేను చోట కట్టను. అలాగే సార్ అని మాత్రం అన్నాడు రాజారాం. భోజనాలు పూర్తయ్యాయి. చైర్మన్ చేతులు కడుక్కుని, వెల్ జెంటిల్మెన్, లెట్ us కాల్ ఇట్ ఏ డే అన్నాడు. అన్నాక తలుపు తీసి తన ఛాంబర్స్లోకి వెళ్ళిపోయాడు. విరించి అప్పారావు వైపు చూసి, ఏం మిత్రమా, ఛార్జ్ తీసుకుంటావా అన్నాడు. విరించి ముందు నడవగా ఇద్దరూ అతన్ని అనుసరించారు. కింద ఫ్లోర్లోని ఎడిటోరియల్ ఆఫీసుల వైపు నడిచారు. అప్పారావు ఎడిటర్ అయిన విషయం తనకి ముందే చెప్పి ఉంటే బాగుండేదని అనుకున్నాడు రాజారాం. అంతలో ఒక ఆఫీస్ బాయ్ రాజారాంకి నమస్కరించి, మీకోసం ఒక లేడీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నదండి. కింద రిసెప్షన్ రూమ్లో ఉన్నారు. పేరు సుమిత్ర అన్నాడు. సరే, ఆమెని నా గదిలోకి తీసుకురా అన్నాడు రాజారాం. అప్పారావు తన కొత్త గదిలోకి వెళ్ళాడు. నిన్నటి వరకు సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఇవాల్టి నుంచి ఎడిటర్. ఆ గదిలో విష్ణుమూర్తి కాగితాలు సర్దుతూ కనిపించాడు రాజారాంకి. తల కిందికి దించుకుని ఉన్నాడు. మొహం కందగడ్డలా జేవురించి ఉంది. రాజారాం తన సీటు వైపు వెళ్ళాడు. అంతా తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు. ఏదో పని మీద అటు వచ్చినా షిఫ్ట్ ఇన్ఛార్జ్ జనార్దన్ మాత్రం న్యాయానికి ఎక్కడా స్థానం లేదు అని మెల్లగా గొనుక్కున్నాడు. అది విని రాజారాం ఏం మాట్లాడలేదు. ఆ మిస్సింగ్ గర్ల్ గురించి ఏమైనా తెలిసిందా జనార్దన్ అన్నాడు. ఇంకా ఏం తెలియలేదు, కానీ ఆ అమ్మాయి షికారుగా ఎటో వెళ్ళి ఉంటుందనుకుంటున్నారు పోలీసులు. పోనీ గండిపేట లాంటి చోట్ల చూడమని చెప్పు అన్నాడు రాజారాం. అలాగే అని వెళ్ళిపోయాడు జనార్దన్. రాజారాం గారు తలెత్తి చూశాడు. ఎదురుగా రాజేశ్వరి నిలబడి ఉంది, మనోహరంగా నవ్వుతూ. ఒక్క క్షణం ఆ నవ్వుల మీద తెరలు దించింది. ఏమనాలో తెలియడం లేదు, కానీ ఒక్క మాట అంటాను, జరిగిందాన్ని మనసులో పెట్టుకుని విచారించకండి. ఇవాళ కాకపోతే రేపైనా మీకు న్యాయం జరుగుతుంది అంది. రాజారాం నవ్వుతూ ఆమెను చూశాడు. ఓకే అన్నాడు. మీరెంతసేపు
ఆఫీస్లో పనికి లేకపోతే ఇంటికి అంకితమైపోవడం అంత మంచిది కాదండి. తరచూ బయట షికార్లు చేస్తుండాలి. ఏమంటారు అంది. అలాగే, ఎక్కడ చూసినా రాజకీయాలుంటాయి, తప్పదు. కానీ పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మలుచుకునే నేర్పు సంపాదించుకోవాలి. రాజారాం ఏదో అనబోయి అప్పుడే అక్కడికి వచ్చిన ఆఫీస్ బాయ్ని చూసి ఆగిపోయాడు. జనార్దన్ కూడా అప్పుడే అటు వచ్చాడు. ఆవిడ మీకోసం చాలాసేపు చూసి వెళ్ళిపోయిందట సార్. ఈ కవర్ మాత్రం మీకిమ్మని చెప్పింది అంటూ బాయ్ ఓ కవర్ని రాజారాం చేతిలో పెట్టాడు. అందులోంచి ఓ ఫోటో జారిపడింది. దాన్ని చూడగానే రాజారాం సన్నగా ఈల వేశాడు. రాజేశ్వరి కూడా కుతూహలంగా అటు చూసింది. ఎవరిది అన్నాడు జనార్దన్. నేను చెప్పానుగా, సుందరి అని. షీ ఈజ్ ద మిస్సింగ్ గర్ల్. ఫోటోలోని సుందరి చాలా సెక్సీగా కనిపిస్తోంది. సినిమాల్లో స్మిత లాంటి డాన్సర్లు వేసుకునే బిగుతు దుస్తులు ధరించింది. ఫోటో వెనుక వైపు చూశాడు. సరే కాని జనార్దన్, ఎవరినైనా మనిషిని ఈ స్టూడియోకి పంపించి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ సంపాదించు అని ఫోటోని అతనికిచ్చాడు రాజారాం. తర్వాత తన పనిలో మునిగిపోయాడు. రాజేశ్వరి అతని వైపు సానుభూతిగా ఓసారి చూసి తన సీటుకేసి వెళ్ళిపోయింది. రాజారాం మళ్ళీ 3:30 వరకు తలెత్తలేదు. ఓసారి ఇంటికి ఫోన్ చేసి వంటామె లక్ష్మీకాంతంతో మాట్లాడాడు. సైకిల్తో రమణి బయటికి వెళ్ళిందని చెప్పిందామె. మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు రాజారాం. రమణికి సాయంత్రాలెప్పుడూ చాలా దీర్ఘంగా కనిపిస్తాయి. ఎప్పటికీ దొర్లవు నిమిషాలు. ఒక్కో క్షణము అతి బరువుగా, భారంగా సాగుతూ ఉంటుంది. తండ్రి లేనిది ఇంట్లో ఉండాలంటే భలే చిరాకనిపిస్తుంది. కథలు చెప్పమని లక్ష్మీకాంతమ్మని వేధిస్తే ఆవిడ ఒకటో అరో కథ చెప్పి, నాకింకా వంట పని ఉంది తల్లి, నువ్వు సైకిల్తో కాలనీ అంతా చుట్టిరారాదు అంటుంది. విజయనగర్ కాలనీలో వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి, ఒక్క మెయిన్ రోడ్లో తప్ప. సందుల్లో ట్రాఫిక్ అంతగా ఉండదు. ఎంచక్క సైకిల్ స్పీడ్గా తొక్కవచ్చు. ఆ పనే చేస్తోంది రమణి ఇప్పుడు. అలసిపోయిన రమణి ఓ చెట్టు నీడని సైకిల్ ఆపి బరువుగా ఊపిరి పీల్చుకుంది. అల్లంత దూరంలో ఫ్యాన్సీ కార్నర్ కనబడగానే అమ్మయ్యా అనుకుంది. నెమ్మదిగా సైకిల్ నడిపిస్తూ అక్కడికి వెళ్ళింది. మాజా కూల్ డ్రింక్ ఇమ్మని వీరయ్య చేతిలో 5 రూపాయల నోటు పెట్టింది. వీరయ్య డ్రింక్ ఇస్తూ, రమణమ్మ, నాకు చిన్న పని చేసి పెడతావా అని అడిగాడు. ఓ ఎస్ అంటూ స్ట్రాని నోట్లో పెట్టుకుంది. మీ ఇంటి దగ్గరే ఉన్న సుమిత్రమ్మ ఇల్లు తెలుసుగా నీకు? ఎవరు? ఆవిడ నాకు కొత్తగా ఫ్రెండ్ అయింది. మా నాన్నతో మాట్లాడాలని, న్యూస్ చెప్పాలని అంది. ఆవిడ? ఆవిడే. మీ డాడీతో ఇవాళ మధ్యాహ్నం మాట్లాడిందిలే. ఆవిడ ఈ కవర్ని షాప్లో వదిలేసి వెళ్ళిపోయింది. బహుశా మర్చిపోయి ఉంటుందిలే. దీన్ని కాస్త ఆవిడకి ఇచ్చేస్తావా? ఓ, అదెంత పని అంది 7 ఏళ్ల రమణి ఆరిందాల. డ్రింక్ తాగడం పూర్తి చేశాక ఆ కవర్ ఓ చేత్తో పట్టుకుని సైకిల్ని నడిపిస్తూ తమ వీధి వైపు నడిచింది. సుమిత్ర ఉండే ఇంటి ముందు సైకిల్ని నిలబెట్టి అరుగు మీద కూర్చుంది. కొత్త బూట్లు కరుస్తున్నాయి, పాదాలు ఎందుకో మండుతున్నాయి. అంచేత బూట్లేసులు విప్పి బూట్లని సైకిల్ పక్కన పెట్టింది. సాక్స్ని అలాగే ఉంచేసి మేడ మెట్లెక్కింది. సుమిత్ర ఉండే ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. తలుపు కింద నుంచి కవర్ని లోపలికి తోసేసి వెళ్ళిపోదామా అనుకుంది. అంతలోనే మనసు మార్చుకుని గుమ్మం మీదున్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కింది. 1 నిమిషం. అంతలోనే తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఎవరది అన్న మగ గొంతు మెల్లగా వినిపించింది. రమణి అతని వైపు ఓసారి చూసి గది లోపలికి దృష్టి మరల్చింది. సోఫాలో సుమిత్ర పడుకుని ఉంది. కానీ ఆవిడ ఇప్పుడెందుకు నిద్రపోతుంది చెప్పమా? అది నిద్రేనా లేకపోతే యాక్షనా? తలెందుకు అలా కింద పడి ఉందో అనుకుంటూ రమణి మళ్ళీ తలెత్తి అతని వైపు చూసింది. అతని తలుపు వేసేస్తున్నాడు. సుమిత్ర గారు నిద్రపోతున్నారా? ఈ కవర్ ఇద్దామని వచ్చాను. నేను తర్వాత ఆవిడకిస్తాను అంటూ కవర్ తీసుకున్నాడు. వెంటనే భల్లున తలుపు మూసేశాడతను. అమాయకంగా మేడమెట్లు దిగింది రమణి. కిందికి దిగాక మళ్ళీ బూట్లు వేసుకుని సైకిల్ ఎక్కింది. అయితే ఆ మేడ మీది గదిలోని ఓ 2 కళ్ళు మాత్రం 7 ఏళ్ల రమణిని పులి కళ్ళలా కోపంతో చూశాయి, నిప్పులు కక్కుతూ చూశాయి. కానీ ఇవేమీ తెలియని ఆ చిన్నపిల్ల మాత్రం తన దారిని తను సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఇందాక తను మాట్లాడింది ఓ హంతకుడితోనన్న విషయం ఆమెకి తెలియదు. అతనెవరో కూడా ఆమెకి తెలియదు. కానీ ఆ హంతకుడికి మాత్రం రమణి ఎవరో, ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు. ఆమెని చేజెక్కించుకోవాలంటే ఆ కాలనీలోని ఏ ఇంటికి వెళ్ళాలో బాగా తెలుసు. సరిగ్గా సాయంకాలం 4 గంటలకల్లా
ఆంధ్ర టైమ్స్ ఆఫీసులో తన పరిస్థితి ఏమిటో రాజారాంకు అర్థమైపోయింది. 4 గంటలు కావడానికి ఇంకా కొద్ది నిమిషాలు ఉందనగా కొత్తగా ఎడిటర్ అయిన అప్పారావు న్యూస్ డెస్క్లోకి వచ్చాడు. ఎడాపెడా కంగ్రాచ్యులేషన్స్ అందుకుంటూ టీవీగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. రాజారాం గారు, మీ సుందరి అడ్రస్ తెలిసింది అంటూ చేతిలో ఉన్న టెలిఫోన్ రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టాడు జనార్దన్. చెప్పు మరి అన్నాడు రాజారాం కుతూహలంగా. అడ్రస్ అంటే మరేం కాదు, ఇప్పుడెక్కడుందో తెలియదు కానీ గత శనివారం వరకు ఎక్కడ ఉండేదో తెలిసింది. సరే, అదైనా పర్వాలేదు. శ్రీకృష్ణ మసాజ్ పార్లర్లో పనిచేసేదట సుందరి. రాజారాం సాలోచనగా టేబుల్ మీద ఉన్న సుందరి ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. సుందరి కథ ఫస్ట్ పేజీ బాక్స్ ఐటమ్గా మారేలా ఉంది సార్. ఎంచేతంటే అంటూ ఆగిపోయాడు జనార్దన్. బాక్స్ ఐటమ్ అంటున్నావు, ఏమిటది జనార్దన్ అంటూ లేచాడు అప్పారావు. రాజారాం వెనగ్గా నిలబడ్డాడు. అతని కళ్ళు తీక్షణంగా రాజారాం చేతిలో ఉన్న ఫోటోని చూస్తున్నాయి. సుమిత్ర అనే అమ్మాయి నాతో ఇవాళ మాట్లాడింది. కజిన్ సిస్టర్ ఎవరో ఇక్కడ ఉంటే చూద్దామని విజయవాడ నుంచి వచ్చింది. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియలేదు. ఇదంతా జరిగి అప్పుడే 3 రోజులైంది అన్నాడు రాజారాం పూర్వపరాలు చెప్తున్నట్టు. కానీ అమ్మాయి భలేగా ఉంది కదా సార్ అన్నాడు జనార్దన్ తన ధోరణిలో. ఓ మై గాడ్ అన్నాడు అప్పారావు. కొత్తగా ఎడిటర్ అయిన అప్పారావు కంఠంలో హఠాత్తుగా ఆవేశం చోటు చేసుకుంది. మరీ ఇంత అమాయకత్వం అయితే ఎలాగయ్యా రాజారాం? ఏది మిస్సింగ్ కేసో, ఏది పబ్లిసిటీ స్టంటో ఆ మాత్రం తెలియకపోతే ఎలా? నేను ఎడిటర్గా ఉన్నంతకాలం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లకి ఆంధ్ర టైమ్స్లో చోటుండదు అన్నాడు సీరియస్గా. అది కాదు అప్పారావు, ఆ అమ్మాయి మిస్ అయినట్లు పోలీసు రికార్డుల్లో కూడా ఉంది అన్నాడు రాజారాం సర్ది చెప్తున్నట్టు. ఎందుకుండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. మొహం చూడరాదు? ఎలాంటి చౌకబారు మనిషో అర్థం కావట్లేదు. ఆంధ్ర టైమ్స్లో తన ఫోటో పడ్డానికి ఎన్నాళ్ళ నుంచో తపస్సు చేస్తూ ఉండి ఉంటుంది. పైగా ఆ కృష్ణ మసాజ్ పార్లర్ ప్రొప్రైటర్ కృష్ణారావు సంగతి నీకు తెలీదు. వాడి గురించి పేపర్లో పడ్డానికి నానా పాటలు పడతాడు. మరీ ఇంత అమాయకత్వం అయితే ఎలాగోయ్ రాజారాం అంటూ సుందరి ఫోటోని అందుకున్నాడు అప్పారావు. మొహం ఎర్రగా కందగడ్డలా అయిపోయింది. తీక్షణంగా చూస్తూ జాగ్రత్తగా ఆ ఫోటోని చిన్న చిన్న ముక్కలుగా చింపివేశాడు. ఫోటో ముక్కల్ని తలతల మెరుస్తున్న అప్పారావు వేలి ఉంగరాల్ని తదేకంగా చూశాడు రాజారాం. చేతిలోని ముక్కల్ని కింద పడేసి రాజారాం వైపు చూశాడు అప్పారావు. రాజారాం, నీతో కాస్త మాట్లాడాలి. నా గదికి ఒకసారి వస్తావా అనేసి చకచక నడుచుకుంటూ వెళ్ళాడు. జనార్దన్ ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అప్పుడే ఏదో పని మీద అక్కడికి వచ్చిన 2 ప్రూఫ్ రీడర్లు కొయ్య బొమ్మల్లా నిలబడిపోయారు. పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోవడానికి రాజారాం అతి కష్టం మీద ప్రయత్నించాడు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని నిగ్రహంతో అప్పారావు గదివైపు వెళ్ళాడు. ఇదిగో చూడు రాజారాం, ఈవేళ మొదటి రోజు కనుక నేను కాస్త జంపిగా ఉన్నాను, మరేం అనుకోకు అన్నాడు అప్పారావు ప్రాధేయపడుతున్నట్టు. నీ బోడీ టెక్నిక్ నీ దగ్గరే ఉంచుకో, అసలు విషయం చెప్పు అన్నాడు రాజారాం. టెక్నిక్ ఏమిటి? అదే పబ్లిక్గా ఇన్సల్ట్ చేయడం, ప్రైవేట్గా సారీ అనడం. ఇదో టెక్నిక్. సారీ, నిన్ను ఇన్సల్ట్ చేయాలని కాదు, అది నా ఉద్దేశం కాదు. కృష్ణారావు సంగతి నాకు బాగా తెలుసు. కావచ్చు, కానీ నేను ఇక్కడ అసిస్టెంట్ ఎడిటర్ని, ఇన్ఛార్జ్ సిటీ ఎడిటర్ని కూడా. లోకల్ న్యూస్ నా డిపార్ట్మెంట్. ఏది చేయాలో కూడదో నిర్ణయించేది నేను అన్నాడు రాజారాం ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ. అవును నిజమే, కానీ ఇది విజయవాడ కాదు. విజయవాడలో నన్ను ఎలా ట్రీట్ చేశావో నేనింకా మర్చిపోలేదు. ఇప్పుడు నేను నీ కింద పనిచేయడం లేదు, నువ్వే నా కింద పనిచేస్తున్నావు. అండర్స్టాండ్? రాజారాం మెదడులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. విజయవాడలో అప్పారావు మనసు గాయపడ్డానికి తనేం చేశాడో ఎంతకీ గుర్తు రాలేదు. అయినా అప్పారావు మనసులో ఏముందో అతనికి అర్థమైంది. ఆంధ్ర టైమ్స్ నుంచి గౌరవంగా తప్పుకోవాలి. రాజీనామా ఉత్తరం నేరుగా డైరెక్ట్ విరించికి పంపాలి. అదే తక్షణ కర్తవ్యం అనుకుంటూ, సరే అప్పారావు, అలాగే కాని అన్నాడు రాజారాం. రాజారాం తిన్నగా డెస్క్ రూమ్లోకి వెళ్ళాడు. ఒక టైప్ రైటర్ దగ్గర కూర్చుని ఓ తెల్ల కాగితాన్ని మెషిన్లోకి ఇన్సర్ట్ చేశాడు. జాగ్రత్తగా రాజీనామా ఉత్తరం తయారు చేశాడు. తర్వాత దాని మీద సంతకం చేసి ఆఫీస్ బాయ్ని పిలిచాడు. ఈ కాగితం డైరెక్టర్ గారికి అన్నాక లేచాడు. అతనికి ఎందుకో గాని ఆ క్షణంలో రాజేశ్వరి జ్ఞాపకం వచ్చింది. ఆమె కళ్ళల్లోని ఆరాధనాభావం మనసులో తలుక్కుమంది. గబగబా ఆమె సీటు వైపు నడిచాడు. రాజారాంని చూస్తూనే
ఆమె కుర్చీలోంచి లేచి నిలబడింది. ఈ వార్త ముందుగా మీకే చెప్పాలనిపించింది అన్నాడు. అంటే కొంపతీసి రిజైన్ చేశారా? అవును అన్నట్టు తలూపాడు. డెస్క్ రూమ్లో ఏం జరిగిందో అంత చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. నేను విన్నానులేండి, కానీ మీరు తొందరపడ్డారేమో అంటూ ఆగింది. అదేం కాదు, ఒక ఒరలో 2 కత్తులు ఇమడవు, అందుకే ఆ పని చేశాను. రాజేశ్వరి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. అంటే అప్పారావు గారికి కావలసింది మీ రాజీనామా, ఆయనకేం కావాలో అది కాస్త మీరు చేసేశారు అంది. అదేం కాదు, ఇలాంటి పరిస్థితులతో నేను రాజీ పడలేను, అది నా స్వభావానికి విరుద్ధం అన్నాడు. కానీ రాజారాం గారు, ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం పిచ్చెత్తినట్లు అవుతోంది. మీరు వెళ్ళిపోతే అప్పారావు ఇష్టరాజ్యంగా తయారవుతుంది ఆంధ్ర టైమ్స్. నాకు అప్పారావు గారి సంగతి బాగా తెలుసు. ఆయన విజయవాడలో పనిచేసేటప్పుడు అంటూ ఆగింది రాజేశ్వరి. చెప్పండి, ఆగిపోయారేం? విజయవాడలో ఉన్నప్పుడు డైరెక్టర్ విరించి గారు ఆయన చేసిన ఘనకార్యాలు, రాసలీలలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, మీకు అవన్నీ తెలియదా? నేను నా పని తప్ప మరి దేని మీద నా దృష్టి ఉండేది కాదు. ఇప్పుడు కూడా అంతేనా? ఏమైనా మీరు కొంచెం మారాలండి అంటూ రాజేశ్వరి తీయగా నవ్వింది. ప్రయత్నం చేస్తాను, ఎంచేతో నాకు లైఫ్ బోర్ కొడుతోంది అన్నాడు రాజారాం బలవంతాన నవ్వుతూ. మీరు ప్రయత్నం చెయ్యాలి, కానీ జీవితంలో ఏ క్షణమూ మీకు బోర్ కొట్టదు. మన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది, చేతుల్లో కూడా. అవును మరి అంటూ రాజేశ్వరి మరోసారి మనోహరంగా నవ్వింది. రాజారాం మనస్సు తేలిక పడినట్టయింది. గుండె మీదున్న బరువు ఎవరో తీసి పారేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. ఎందుకు? మనసులోని బరువును తీసినందుకు. ఓహ్, అందుకా? సరే గాని ఆ గారు అన్నమాట ఎందుకు చెప్పండి? ఎందుకా? మీ మీద నాకున్న గౌరవాన్ని ప్రకటించడానికి. మీ గౌరవం నాకొద్దు, ఆ మాట వాడడం మానేసి అభిమానం ఎంత ఉందో చూపించండి చాలు అంది దగ్గరగా వస్తూ. అలాగేలేండి, అదిగో మళ్ళీ. సరే సరే అంటూ రాజారాం మళ్ళీ డెస్క్ వైపు వెళ్ళాడు. నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ అప్పుడే వచ్చి తన టేబుల్ మీది కాగితాలను చూసుకుంటున్నాడు. అబ్రహం, నేనిప్పుడే రాజీనామా చేశాను. నిజమా సార్? నిజమే. నాకు నువ్వో పని చేసి పెట్టాలి అబ్రహం. చెప్పండి సార్ అంటూ లేచి నిల్చున్నాడు. మరేం లేదు, సుందరి అని మిస్సింగ్ గర్ల్ ఐటమ్ మన జనార్దన్ నీకు చెప్తాడు. ఫస్ట్ పేజీ బాక్స్ ఐటమ్గా కాకపోయినా పేపర్లో ఎక్కడో ఒక చోట ఆ ఐటమ్ వచ్చేలా చూడు. అలాగే సార్, థ్యాంక్ యూ, వెళ్తాను అంటూ రాజారాం మెట్లు దిగాడు. ఆంధ్ర టైమ్స్ ఆఫీస్ వదిలి బయటకు వస్తుంటే రాజారాం మనస్సు ఒక్కసారిగా బరువెక్కినట్టయింది. ఆంధ్ర టైమ్స్లో చేరిన తర్వాత తను జర్నలిజం లోతుపాతులు తెలుసుకున్నాడు. అక్షరాల చేత గారడి చేయించడం, మాటల పొందికతో వజ్రాయుధం రూపొందించడం, ఇదంతా ఇక్కడే నేర్చుకున్నాడు. 8 ఏళ్ల అనుభవం మరి. ఒక్కసారిగా హఠాత్తుగా ఆ బంధం లేదనుకుంటే మనసు అదోలా అయింది. తిన్నగా ఇంటి ముందు స్కూటర్ ఆపాడు. ఇంట్లోకి వెళ్లకుండా సుమిత్ర ఉండే మేడ వైపు అడుగులు వేశాడు. అంతలోనే మనసు మార్చుకుని వెనక్కి నడిచాడు. డాడీ అన్న పిలుపు విని అటు చూశాడు. రమణి ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ వస్తోంది. ఏంటి డాడీ, త్వరగా వచ్చేసావే? అవునమ్మా, ఇక రోజు ఇలాగే వచ్చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సరే కానీ ఏం చేస్తున్నావు? సైకిల్తో కాలనీ అంతా తిరిగేస్తున్నా. బాగా అలసిపోయావు కానీ ఇక చాలించు. ఇవాళ మనిద్దరం కలిసి సూపర్ మ్యాన్ సినిమాకి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు, నేను అలా బయటకు వెళ్ళి 1 అరగంటలో వచ్చేస్తాను అన్నాడు రాజారాం. ఓకే. అటుగా వచ్చిన ఆటోని ఆపి లక్డికా పూల్ వెళ్ళాడు రాజారాం. కృష్ణ మసాజ్ పార్లర్ వైపు చూశాడు. ఆటే జనం లేరక్కడ. పార్లర్లోకి వెళ్ళగానే రిసెప్షనిస్టు పలకరించింది. కృష్ణారావు గారి కోసం వచ్చాను, ఉన్నారా అన్నాడు. 1 నిమిషం కూర్చోండి. 5 నిమిషాలు గడిచాయి. నల్లగా చింతమొద్దులా ఉన్న వ్యక్తి గదిలోకి వచ్చాడు. ఎరుపు రంగు ప్యాంటు, నీలం రంగు చారల బుషర్టు, ఎర్రగా కళ్ళు, నడి నెత్తి మీద 4-5 తల వెంట్రుకలు. నా పేరే కృష్ణారావు, మీరేనా నా కోసం వచ్చింది? అవును. ఎవరు పంపించారు? ఎవరూ పంపలేదు, నేనే వచ్చాను. ఏం పని? తనొచ్చి అతన్ని డిస్టర్బ్ చేసినట్టు గ్రహించాడు రాజారాం. అందుకే అతనంతా అసహనంగా మాట్లాడుతున్నాడు. మీరు నాకు చిన్న సహాయం చేయాలి. నేను సుందరి కోసం వచ్చాను. ఆ అమ్మాయి ఇప్పుడిక్కడ పనిచేయడం లేదు. రాజారాం ఆలోచిస్తూ నిలబడ్డాడు. కృష్ణారావు ఒకసారి పరిశీలనగా అతని మొహంలోకి చూశాడు.
శుక్రవారం రాత్రి చూశాను ఆ అమ్మాయిని, అంతే. అప్పటినుంచి ఆ అమ్మాయి అజాపజా తెలియదు నాకు. అన్నట్లు ఆ అమ్మాయి మీకేమైనా అవుతుందా? ఏమీ కాదు గాని సుందరికి ఆస్తి కలిసి వచ్చింది. ఆ విషయం చెప్పాలని వచ్చాను. గత 3 రోజుల నుంచి ఆమె కోసం వెతుకుతున్నాను అంటూ సిగరెట్ ప్యాకెట్ తీసి కృష్ణారావుకి ఆఫర్ చేశాడు. అతను నో థ్యాంక్స్ అన్నాక తను సిగరెట్ వెలిగించాడు. ఏదో డబ్బు వస్తుందని, ఎవరో డబ్బున్న మహారాజు పెళ్లాడతాడని కబుర్లు చెప్తూ ఉండేది. మేమెవరం నమ్మలేదు. నిజమేనన్నమాట అన్నాడు కృష్ణారావు. అవును. అన్నట్టు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి మీకేమన్నా చెప్పిందా? ఎవరో ఉన్నారని చెప్పింది, కానీ అతను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఆమె కోసం మరెక్కడ వెతికితే బాగుంటుందో చెప్పగలరా అని అడిగాడు రాజారాం ఇంకా ఆశ చావక. అసలు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. అన్నట్టు మీ పేరేమిటన్నారు? రాజారాం. అలాగా. మీ పనికేమీ ఇబ్బంది లేకపోతే నాకు చిన్న పని చేయండి. నేను సరుకు రవాణా మానేసి చాలా కాలమైంది. ఇప్పుడేదో ఈ పార్లర్ని గౌరవంగా నడుపుకుంటున్నాను. నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోవద్దని మెహతా సాబ్కి చెప్పండి అనేసి చటుక్కున లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణారావు. మెహతా సాబ్ సరుకు అంటే గంజాయి అని అర్థం. మసాజ్ పార్లర్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్నాడా? గంజాయి రవాణాకి సుందరి అంతర్ధానానికి ఏం సంబంధం? ఇన్స్పెక్టర్ మెహతా కృష్ణారావు మీద నిఘా వేసి ఉంచాడా? ఇలా ఆలోచిస్తూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగాడు. ఆంధ్ర టైమ్స్కి ఫోన్ చేసి అబ్రహం కోసం అడిగాడు. హలో అన్న అబ్రహం గొంతు వినగానే, హలో అబ్రహం, నేను రాజారాంని. ఆ మిస్సింగ్ గర్ల్ స్టోరీకి మనం మరో యాంగిల్ చేర్చాలి. సారీ రాజారాం గారు, మీకు బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను. బ్యాడ్ న్యూసా? ఏమిటది? సుందరి గురించి 2-3 రోజుల వరకు పేపర్లో ఏమీ వేయవద్దన్నారట పోలీస్ కమిషనర్. అప్పారావు గారు కూడా ఓకే అన్నారు. అన్నట్టు రాజారాం గారు, మీకోసం విరించి గారు ఇవాళ చాలాసార్లు అడిగారు. ఓ పని చేయి అబ్రహం, ఈ కాల్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేయి. సరే సార్. 10 క్షణాలు గడిచాక ఫోన్లో విరించి గొంతు కంగుమని మోగింది. హలో రాజా స్పీకింగ్. నీకోసం గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయావు? ఏదో అనబోయాడు రాజారాం. ఓ పావుగంట క్రితం ఏం చేశానో తెలుసా రాజారాం? నీ రాజీనామా కాగితం చింపేసి బుట్టలో పడేశాను. ఐఎమ్ సారీ మిస్టర్ విరించి, నా నిర్ణయం మారదు అన్నాడు రాజారాం దృఢంగా. అది కాదు రాజా, నేను చెప్పేది విను. నేను అప్పారావుతో సంగతంతా మాట్లాడాను. అతను నీకు క్షమార్పణ చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు. చైర్మన్ గారితో కూడా నీ సంగతి మాట్లాడాను. ఇవాళ రాత్రి నిన్ను డిన్నర్కి పిలవమన్నారు. మనం ముగ్గురం కూర్చుని విషయాలు మాట్లాడుకుందాం. ఏమంటావు? సరే, అయితే 6:30 కల్లా మీ ఇంటికి కారు పంపిస్తాను, వచ్చేసేయి. అలాగే అని ఫోన్ పెట్టేశాడు రాజారాం. అప్పారావు కొంచెం తోక ముడిచాడన్నమాట అనుకుంటూ రోడ్డు మీదకి నడిచాడు.